నాయకునమ్మటే వచ్చేసింది. టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఒక 25% వచ్చేసింది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు అసంతృప్తి ఉన్నారు. గమనించండి మీరు. నేను ఇప్పుడు చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మూడలు పట్టుకొని వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలారా, మీరు గుర్తుంచుకోండి, తెలుసుకోండి. ఫస్ట్ మీ నాయకులను కొనుక్కోండి. మీ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అసంతృప్తితో ఉంది. మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులని వాళ్ళని కొనుక్కోండి ఫస్ట్. మీరు వాళ్ళని కొనుక్కోకపోతే మీ పార్టీని వాళ్ళే ఫస్ట్ నాశనం పట్టిస్తారు. మీ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అసంతృప్తి ఉంది. ఇక్కడ పోటీ 100%. పోటీ మాకు వాస్తవానికి ఇప్పుడు ఎవరు లేరు. కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్ లేదు. సో మేము గెలిస్తే దత్త తీసుకుంటా అంటున్నారు కేటీఆర్. మరి దత్తత అంటే జోక్ అనిపిస్తుంది మాకైతే. మాకు చాలా జోక్ అనిపిస్తుంది. నల్గొండ ఎలక్షన్లో కేసీఆర్ నల్గొండ దత్త తీసుకున్నాడు. ఏం చేసిండు ఆయన? ఏం చేసిండా? నాలుగుసారి ఎలక్షన్ పోయిండు, దత్త తీసుకున్నాడు. ఏం చేసినాడా? ఏ ఉప ఎన్నిక జరిగినా వీళ్ళకి వచ్చే కామన్ పాయింట్ ఏంటంటే మేము దత్త తీసుకుంటాం. జోక్ అనిపిస్తుంది. మనం ఇంకోసారి మాట మాట్లాడకండి. మీకు వచ్చే 4 ఓట్లు కూడా పోతాయి. మేము దత్త తీసుకుంటాం అంటే జోక్ అనిపిస్తుంది. మా ఊరు ట్రోలింగ్ చేస్తారు అది. ఎందుకంటే మీరు ఎన్నో సందర్భాలలో ఎన్నో ఎలక్షన్లలో దత్తత మాట మాట్లాడారు. అట్లాంటి మాట మాట్లాడి మీ విలువ మీరు తీసుకోకండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీ దత్తత మాట మాట్లాడితే మీకే మాకైతే కాదు. సో సిపిఐ సిపిఎం పరిస్థితి ఏంది? ఇప్పుడు ఇంకా జోక్ అనిపిస్తుంది నాకు. నేనేమన్నా అంటే ఇంకేమైతే జోక్ అంటే సిపిఐ సిపిఎం సోదరులు, మా నాయకుడు మనం చెప్పిండు క్లియర్గా. మేము విమర్శించేది రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని. సిపిఎం అనేది ఎందుకు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవడం చేయాలి. మీరు పిచ్చోళ్ళ మంచోళ్ళ. పెట్రోల్ రేటు 2 సార్లు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. 10 రూపాయలు మునోడు తగ్గించింది. 1 రూపాయలు తగ్గించిందా రాష్ట్ర ప్రభుత్వం? మీరు ఎంక్వైరీ చేసుకొని, నేను అంటున్నా, నాకు తెలిసో తెలియక అంటున్నా. ఏమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న 100 రూపాయల పెట్రోల్కు 28 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఇది పన్నులు. కేంద్ర ప్రభుత్వం 9 రూపాయలు వసూలు చేస్తుంది అంటున్నా. 9 కాదు, మేము 20 మీరు ఛార్జ్ చేస్తారా? మొత్తం 100 రూపాయల డీజిల్ రేట్ల మీరు ఎక్కువ వసూలు చేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 100% వామపక్షాలు చెప్తున్నా, మీరు పోవడం చేయాలి. మీరు అరే కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే మీరు ఎందుకు తగ్గారు పెట్రోల్ రేట్? మీరు పోవడం చేయాలి వామపక్షాలు. అది ఇచ్చిపెట్టి తమ్మినేని వీరభద్రం, నేను తమ్మినేని సీతారాం అంటలేను, నేను కూసుకున్న ప్రభాకర్ కాదు, నేను తమ్మినేని వీరభద్రం అంటున్నా. నువ్వు ఒక అమ్ముడుపోయే మనిషివి. కానీ మా లోకల్ ఉన్న సిపిఎం సోదరులు అస్సలు శిశులైన సిపిఎం నాయకులు అంటే మా మునుగోడు నిజం ఉండరు. వాళ్ళంటే నాయకులు. నువ్వు కాదు తమ్మినేని వీరభద్రం, నువ్వు ఒక అమ్ముడుపోయే మనిషి అంటున్నా. నిన్ను చూసి అసహించుకుంటారు మా లోకల్ సిపిఎం నాయకులు. చీ అంటారు. నువ్వు కేసీఆర్ కాలు మొక్కొచ్చు, కానీ ఇక్కడ ఉన్న మా సిపిఎం సోదరులు, లోకల్ ఉన్న సిపిఎం సోదరులు పోరాట యోధులు. వాళ్ళు పోరాటం చేస్తారు. నువ్వు చెప్పినంత మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఊడిగా మాట్లాడాలి. ప్రజల వెంటే ఉంటారు. 100% ప్రజల కోసమే పనిచేసే సిపిఎం నాయకులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని పొందబెడతారు. సో మోడీ మాకు వ్యతిరేకం భారతీయ జనతా పార్టీ మాత్రమే వదిలిపెట్టేది లేదంటారుగా. ఎట్లా? సిపిఐ సిపిఎం వాళ్ళు అంతిమంగా మేము ఏ పార్టీ అయినా సరే కానీ మోడీ మాత్రమే హిందుత్వ భావజాలను వ్యతిరేకం అంటారుగా. నేను ఏమంటే మీరు మీ సిద్ధాంతాలన్నీ ఎప్పుడో గంగలు కలిపేసారు. మీకు సిద్ధాంతం లేదు. తమ్మినేని వీరభద్రం, నువ్వు ఈరోజు పనిచేసి అన్ని జోకర్ లెక్క మారుతున్నావు. ఖమ్మంలో జరిగిన నువ్వు ఒక మర్డర్ చేసినావు. ఆ మర్డర్ విషయాన్ని తప్పించుకోనికి ఒకటి నువ్వు కొన్ని వ్యాపారాలు చేస్తున్నావు. నీ వ్యాపారాలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులతో నువ్వు వ్యాపారాలు చేస్తున్నావు. నువ్వు సిపిఎం పార్టీని బొందబెడతానికి పనిచేస్తున్నావు. నువ్వు బీజేపీ పార్టీ వ్యతిరేకి కాదు. నువ్వు నీ వ్యాపారాలు కాపాడుకోవడానికి మాత్రమే నువ్వు పనిచేస్తున్నావు తమ్మినేని వీరభద్రం అంటున్నా. ఇప్పటిదాకా ఈ తెలంగాణ స్టేట్లో ఎవరు మాట్లాడలేకపోవచ్చు. నేను ఎప్పుడు చెప్తున్నా, తమ్మినేని వీరభద్రం అనే వ్యక్తి రెండింటి కోసం పనిచేస్తుండు. ఒకటి, తన వ్యాపారాలు వృద్ధి చేసుకోవడానికి. 2, సిపిఎం పార్టీని బొందబెట్టడానికి. సిపిఎం పార్టీ అనే భవిష్యత్తు ఉండొద్దుగా. ఎందుకంటే పోరాటం చేసే పోరాట పార్టీని ఒక బీవీ రాఘవులు ఉన్నప్పుడు మాత్రం 100% సిపిఎం పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడదు. బీవీ రాఘవులు ఎప్పుడైతే పోయిండో తర్వాత కొంతమంది వచ్చారు. నీ చేతకు ఎప్పుడైతే సిపిఎం పార్టీ వచ్చిందో బొందబెట్టడానికి నువ్వు పనిచేస్తున్నావు. నీ వ్యాపార ఉద్దేశం పనిచేస్తున్నావు. నీకు లోకల్ ఉన్న నీ శత్రువులను మర్డర్ చేస్తానికి పనిచేస్తున్నావు. అంతప్ప
నువ్వు కేసీఆర్ తొత్తు తప్ప నీకు నరేంద్ర మీద కోపం లేదు. నీకు నిజం చెప్తున్నా, కేసీఆర్ మీద ప్రేమ ఎక్కువైపోయింది నీకు. నరేంద్ర మీద నీకు కోపం లేదు, కేసీఆర్ మీద నీకు ప్రేమ ఎక్కువ ఉంది, వ్యాపార ప్రేమ ఎక్కువ ఉంది తప్ప ఇంకోటి లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇదండి మరి ఈ మునుగోడు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉప ఎన్నికల్లో సో సిపిఐ సిపిఎంలు ఎటు పరిస్థితి తోక పార్టీలని విమర్శించినటువంటి పార్టీకి మరి వ్యాపారాల కోసం ఒక బిజినెస్ కోసం మాత్రమే వాళ్ళు మద్దతు ఇవ్వడం జరుగుతుందని రేవంత్ రెడ్డి మరి ఇన్ని పార్టీలు పడినటువంటి రేవంత్ రెడ్డి కోవట్టు కానీ రాజగోపాల్ రెడ్డి పార్టీని కాపాడుకున్న నాయకుడు, ఓడిపోతానికి గెలిచినటువంటి సీట్లు కూడా నిలబడి మరి కార్యకర్తల కోసం పార్టీని బలపరిచినటువంటి నాయకుడు కోవట్టు ఏమాత్రం కాదని తెలియజేశారు. సో ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి కూసుముట్ల ప్రభాకర్ గతంలో మరి కరోనా సమయంలో కావచ్చు ఇక్కడ ఏమి డెవలప్మెంట్ చేయనప్పటికీ కూడా మరి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం లేనప్పటికీ సొంత నిధులతోటి ఒక 5 కోట్లు పెట్టి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరున్నటువంటి నాయకుని గెలిపించుకొని ఒక అసెంబ్లీలో దద్దరిల్లినటువంటి నాయకుని గెలిపించుకుంటే మునుగోడుకు ఒక రాష్ట్ర స్థాయి నాయకత్వం ఉంటుందని తెలియజేశారు. చూస్తుండే విత్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు.